ఒక పెద్ద హాస్పిటల్ నా దగ్గరికి వచ్చింది. ఏమి హల్లెలూయా. ఆయన పరమ వైద్యులందరికంటే పరమ వైద్యుడైన వైద్యులందరికంటే పరమ వైద్యుడు నా దగ్గరికి వచ్చాడు. ఆయన మెస్సయ్య నాకు కళ్ళు ఇచ్చాడు. నేను ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్మానో ఆ కళ్ళు నేను పొందుకున్నాను. ఏంటి ఆ మరియమ్మ కొడుకుని కళ్ళు ఇచ్చాడా? ఆ వడ్లవాని కొడుకుని కళ్ళు ఇచ్చాడా? నువ్వు మాకు బుద్ధులు నేర్పుతున్నావా? నువ్వు భయంకరమైన పాపివి, భ్రష్టుడివి, నువ్వు మాకు నీతులు నేర్పినవా? ఈయనేం చెప్తున్నా తెలుసండి, ఆయన మెస్సయ్య. మీరందరూ తప్పుడు బోధకులు, తప్పుడు వాక్యాలు చెప్తున్నారు. ఈ వాక్యాలన్నీ కరెక్ట్ కాదు. ఆయన నిజమైన మెస్సయ్య. ఆయన మెస్సయ్యగా దేవుడు పంపించాడు. ఆయన నమ్ముకోండి మీరు. ఆయన చెప్తుంటే నువ్వేమో పరమ పాపమై ఉండి మొన్నదాకా తాగేసి రోడ్లను తొల్లేసి ఓడివి, నువ్వు అలా చేసి ఓడివి, ఇలా చేసి ఓడివి, నేను అడుక్కుని ఓడివి. నీ అడుక్కునే బుద్ధితో నువ్వు ఉండక మళ్ళీ మాకు బుద్ధి నేర్పుతున్నావా? మాకు నువ్వు వాక్యాలు కావాలా? మాకు సన్నిహితుల సభ ఉంది, మాకు పెద్ద కైప ఉన్నాడు, అన్న ఉన్నారు, వాళ్ళు ప్రధాన యాజకులు. వాళ్ళతో పోతావేటి? ఆయన ఎక్కడో వాళ్ళ తల్లి ఎక్కడో వ్యభిచారం చేసేసి పాపం చేసేసి ఆయన ఏది నీతికోవని చెప్తుంటే వచ్చి మాకు బుద్ధి చెప్తున్నావా? ఆయన చెప్పి సంఘము అందరూ కలిసి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయారు. నీ కొడుకు మాకు బుద్ధులు నేర్పుతున్నాడు, నీ కొడుకు మాకు ఈ నీతులు నేర్పుతున్నాడు, మా వాక్యాలు తప్పంట, అక్కడెక్కడికో వెళ్ళాడట, ఆ వాక్యాలు తప్పంట. చెప్పు, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళారు మీరు? ఎక్కడ కళ్ళు వచ్చినాయి అతనికి? ఎవరిచ్చారు అతను కళ్ళు? ఏ డాక్టర్ ఇచ్చాడు? హల్లెలూయా. ఎవరు వింటున్నారా? వాళ్ళు అన్నారు ఒకవేళ యేసుక్రీస్తు దగ్గరికి కళ్ళు వచ్చినాయని చెప్తే వీళ్ళని ఎక్కడ బాధేస్తారని చెప్పి వాళ్ళు తెలివిగా, చాలా తెలివైన కదా ఈరోజు జనాలు. ఆ రోజు కూడా జనాలు ఏం చేసేది తెలుసండి, బాబా మాకు ఏం తెలుసు బాబా, ఈ చర్చికి ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఎక్కడో ఏం చేశాడో మాకు తెలియదు. ఆయన పెద్దోడు అయ్యాడు కదా, వయసు వచ్చింది కదా, అతనికి చెప్పడానికి మాట వచ్చింది కదా, ఆయన్ని అడగని చెప్తాడు. మాకేం తెలియదు బాబా, శుభ్రంగా తప్పించుకున్నారు. ఎక్కడ ఆ విషయం యేసుక్రీస్తు స్వస్థపరిచాడు అన్న సంగతి వీళ్ళకి కూడా తెలుసు. యేసుక్రీస్తు ఏమన్నా తెలుసండి, ప్రజల ఎదుట నామాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వారిని నేను పరలోకం ఒప్పుకుంటాను అన్నాడు. ఈ నటించే తల్లి, ఈ యొక్క తల్లిని ఒప్పుకుంటాడు దేవుడు. సమయానుకూలంగా, ప్రజలకు అనుకూలంగా ఆల భక్తిని కనపరచడానికి ఈయన ఏం చేసిందో తెలుసండి, మాకేం తెలియదు బాబా, ఆడికి వయసు వచ్చింది కదా అని అడగండి. నాకు ఏ సంబంధం లేదు, చేతులు చూసుకున్నా అంటే పిల్లలు చేతులు కడిగేసామంటు. పిల్లాడు కూడా నాకు ఏ సంబంధం లేదని చేతులు కడిగేసుకున్నాడు. అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు రక్తానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చేతులు కడిగేసుకున్నాడు. ఈయన కూడా అలా చేతులు కడిగేసుకుని చెప్పంగాను, నేను మీ పతియే, నేను మీ సంఘాన్ని మాత్రం వదలను, మీ యొక్క సన్నిహితుల సభ మాత్రం వదలను, నన్ను ఏం చేయదు బాబా, నా కొడుకునే పట్టుకోండి. హల్లెలూయా. ఏమ్మా అప్పుడు ఆ గొడ్డు అతను అడుగుతున్నారు వీళ్ళు, నీ తల్లిదండ్రులు మా సంఘమే, వాళ్ళు ఏం తప్పు లేదు, పాపం లేదు, వాళ్ళు మా సంఘాన్ని ఇడిచిపెట్టలేదు, ఇంకా మేము అంటాకేం సరిపోం, నువ్వు చెప్పు అంటున్నారు. ఎవరిచ్చారు నీకు? ఇప్పుడు వరకు చెప్పాను నమ్మలేదు, నేను ఇప్పుడు వరకు చెప్పాను మీకు నమ్మలేదు, ఇంకా నేను చెప్పను. హల్లెలూయా. నేను కానీ ఒకే ఒక సాక్ష్యం ఇస్తున్నాను, మీ సంఘంలోకి వచ్చినంత కాలం నేను గుడ్డోడిగానే ఉన్నాను, మీ చర్చిలోకి వచ్చిన చేపు నేను గుడ్డోడిగానే ఉన్నాను, మీ యొక్క సిద్ధాంతం పాటించిన చేపు కూడా నేను గుడ్డోడిగానే ఉన్నాను. కానీ ఇప్పుడు చెప్తున్న సాక్ష్యమేనండి. హల్లెలూయా. ఎవరు వింటున్నారా? ఇప్పుడు చెప్తున్న సాక్ష్యమేనండి. ఆయన ఎప్పుడైతే నేను దర్శించానో, ఆయన ఎప్పుడైతే నేను కలిశానో, నా గుడ్డి కన్నులు తెరవబడ్డాయి. ఇదే సాక్ష్యము, ఇంకా నేను చెప్పకపోండి అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ సాక్ష్యం అలా వినపడాలి, నీ సాక్ష్యం అలా వినపడాలి. నీకు వాక్యం దర్శిస్తే నీ కళ్ళు తెరవబడాలి, నీ వాక్యం తెరవబడితే నీ కళ్ళు తెరవబడాలి, విశ్వాసం నీలోకి రావాలి. హల్లెలూయా. ఆ గుడ్డోడు విశ్వాసం పొందుకున్నాడు, విశ్వాసం పొంది కళ్ళు పొందుకున్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈ మనిషి బోధలో ఏదో ఉంది, నేను ఆయన ఇష్టపడుతున్నాను, ఆయన వర్తమానం అందించే విధానం నాకు నచ్చింది అన్నాడు.
అతను కొంచెం దగ్గరగా వెళ్ళడం నేను చూస్తున్నాను. అప్పుడు యేసు ఆ మాటలు ముగించిన తర్వాత ఆ యేసు యొక్క కన్నులు సీమోను మీద పడ్డాయి. నీకు తెలుసా, ఆయన నిన్ను ప్రేమిస్తే, నిన్ను ఏర్పాటు చేసుకుంటే, నీ పేరు ఆయన అరచేతిలో చెక్కుకుంటే, నీ పేరు గొర్రెల జీవగ్రంథంలో రాయబడి ఉంటే, ఆయన కనికరం కలిగిన కన్నులు ఆ దినమైన కన్నులు నీ మీదనే ఉంటాయి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆయన నిన్నే చూస్తా ఉన్నాడు. ఆయన కను దృష్టి అంతా కూడా నిన్నే గమనిస్తూనే ఉంటుంది. అది మనోహరమైన శాశ్వతమైన ప్రేమ. ఓ ప్రైజ్ ఇన్ ది నేమ్. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన సీమోను పడవలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు సీమోను అని పిలుస్తున్నాడు. ఓ ప్రియ సహోదరి నీతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఆ మాధుర్యమైన స్వరముతో, ఓ నా వధువా, నా ప్రాణేశ్వరి, నా శరీరంలో శరీరమా, నా మాంసంలో మాంసమా, నా వాక్యంలో వాక్యమా, నా వాక్యమా అని నిన్ను పేరు పెట్టి మరి పిలుస్తూ ఉన్నాడు. నీ పేరేంటో తెలుసా? దేవుడు నా మహిమ కలుగును గాక. ఆయన నీకు ఇచ్చిన పేరేంటో తెలుసా? ఆయన గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాసిన పేరేంటో తెలుసా? నీ పేరు, నీకు ఇచ్చిన పేరేంటో తెలుసా? వాక్యం. ఏంటంటే అది నీకు ఇచ్చిన నీ గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరేంటంటే వాక్యమై ఉన్నది. అక్కడ రత్నం రాజు, లేకపోతే యోసేపు, లేకపోతే సతీషు, లేకపోతే మన పేరు వేణు అని అక్కడ ఏమైనా స్పెషల్గా ఏమి రాయకూడదు అండి. ఆ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథం అలాగున్న పేర్లు. నీ పేరేంటో తెలుసండి? వాక్యమై ఉన్నది. ఓ నా వాక్యమా, నా ప్రాణేశ్వరి, నా శరీరంలో శరీరమా, నా మాంసంలో మాంసమా, నా వాక్యంలో వాక్యమా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. సహోదరుడు చక్కగా పాట పాడాడు స్టార్టింగ్ లో. ఓ వధువా నీవు ధన్యురాలివి. ఆ యొక్క వధువు ఏంటండి? ధన్యమైన వధువు. ఎందుకు ధన్యమైనది? దేవుని యొక్క శరీరంలో శరీరమై ఉన్నదామె, దేవుని యొక్క వాక్యంలో వాక్యమై ఉన్నదామె, దేవుని యొక్క తలంపులో తలంపై ఉన్నదామె, దేవుని యొక్క మాంసంలో మాంసమై ఉన్నదామె, అంత దేవునిలో భాగమై ఉందేమే. దేవుడు నాకు మహిమ కలుగును గాక. మరి నువ్వు భాగమై ఉంటే ఖచ్చితంగా నువ్వు స్పందిస్తావు. నీ పేరేంటో తెలుసా? గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి నీ పేరు వాక్యమైనది. ఆమేన్. ఆ పేరుతో నిన్ను ఆయన పిలుస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏం తలంచాడో అని నేను ఆశ్చర్యపోతున్నాను. సీమోను, ఇప్పుడు నీ స్థితి నుండి బయటపడటకు ధోనిను లోతును నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి. ఇప్పుడు అది కాస్త విచిత్రంగా ఉన్నది. నీవు ధోనిని లోతును నడిపించి చేపలు పట్టుటకు మీ వల వేయండి. ఇక్కడ చూడండి, దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఫస్ట్ పేరు పెట్టి పిలిచాడు ఆయన మాట్లాడేటప్పుడు. ఇప్పుడు రెండో పాయింట్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? రెండో మాట ఏం మాట్లాడుతున్నాడంటే నీ ధోనిని కొంచెం లోతుకు నడిపించి అంటాడు. హల్లెలూయా. నిన్ను మొట్టమొదటిగా విశ్వాసిగా నిన్ను పేరు పెట్టి పిలిస్తే, నిన్ను విశ్వాసిగా పేరు పెట్టి పిలిస్తే నీ యొక్క హృదయం అనే ధోనిను వాక్యం అనే లోతులోని కొంచెం నడిపిస్తాడు. నేను టైం అయిపోయినా ఇలా ఎందుకు నేను చెప్పినాను మీకు? నేను టైం అయిపోయినా నా గొంతుకు వేస్ట్ చేసుకుని నేను నరిచి నా శక్తిని మించిన ఆ భారంతో మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? కానీ వింటున్నారా? నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట? మిమ్మల్ని అలసిపెట్టేసి మిమ్మల్ని ఏది ఇబ్బంది పెట్టాలని కాదు, లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, లేకపోతే నాకు ఏదో నా వాక్యం వినండి అని ఏదో మిమ్మల్ని సంతృప్తి పరచడానికి కాదు. ఆయన ఏం చేస్తాడంటే పేరు పెట్టి వర్తమానంలో పిలిచిన దేవుడు ధోనిని కొంచెం లోతుగా నడిపిస్తాడు. పేతురుతో ఏం మాట్లాడుతున్నాడంటే నీ ధోనిని కొంచెం లోతుగా నడిపించు. ఎందుకంటే పేతురు అలసిపోయాడు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప దొరకలేదు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు కానీ నీ జీవితం అంతా ప్రయాసపడ్డావు కానీ దేవునిలో ఉన్న ఆత్మ ఒక్క గుణలక్షణం కూడా నీలోకి రాలేదు. నీ జీవితం అంతా ప్రార్థన చేసావు కానీ, నీ జీవితం అంతా పోరాడావు కానీ, నీ జీవితం అంతా ఎన్నో ప్రార్థన చేసావు, ఎంతగానో ఎన్నో చర్చికి వెళ్ళావు, ఎన్నో కూటల్లో పాల్గొన్నావు, ఎన్నో సభల్లో పాల్గొన్నావు, ఎంతగానో తిరిగి 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 అలసిపోయావు. కానీ దేవునిలో నా గుణలక్షణం అని వచ్చిందా? ఒక్క చేప రాలేదు నీకు. దేవుని నాకు మహిమ కలుగును గాక. మీరు చెప్పండి, గుండె మీద చేసి దేవునిలో ఉన్న గుణలక్షణం ఫలానా గుణలక్షణం నాలో ఇప్పుడు ఉందని చెప్పండి. గుండె మీద చేసుకుని చెప్పండి.
దేవునిలో సహనం ఉంది, నీలో ఉందా? దేవునిలో జ్ఞానం ఉంది, నీలో ఉందా? దేవునిలో విశ్వాసం ఉంది, నీలో ఉందా? దేవునిలో దైవభక్తి ఉంది, మరి నీలో ఉందా? ఏమైనా పొందుకున్నావా? మరి ఎన్ని సభల్లో పాల్గొన్నట్టు ఇప్పుడు వరకున్నావు? పలానా జాన్ బిస్లీ గారు వస్తున్నారండి, పెద్ద ఫోటో పెట్టారండి, లక్షల మంది వచ్చాయని జామ ఇసుకెత్తే రారండి, అంత జనం కారు మీద వచ్చేయారు, లారీల మీద వచ్చేయారు, బస్సుల మీద వచ్చేయారు. సర్లే వచ్చేయారు, మరి నువ్వేం పొందుకున్నావు అందులోకి వెళ్ళి? నువ్వేం పొందుకున్నావు అందులోకి వెళ్ళి? పలానా పెద్ద పాస్టర్ గారు వచ్చారు, పెద్ద అయ్యారు వచ్చారండి, నేను వెళ్ళానండి, 3 రోజులు వెళ్ళానండి. వెళ్ళావు, ఓకే మంచిదే, నువ్వేం పొందుకున్నావు అందులో? ఏం వచ్చింది నీలోకి? నువ్వు ఆ సభల్లోకి వెళ్ళి పొందుకున్నది ఏంటి? ఎన్ని సభల్లో పాల్గొని ఉంటావు, ఎన్ని మీటింగుల్లో పాల్గొని ఉంటావు, ఎన్ని ప్రార్థనలకు వెళ్ళి ఉంటావు, ఎన్ని ఆదివారాలు తిరుగుంటావు, ఎన్ని శనివారాలు తిరుగుంటావు, ఎన్ని శుక్రవారాలు తిరుగుంటావు? ఏం పొందుకున్నావు ఇప్పుడు వరకు చెప్పండి ఒకసారి. నీ హృదయంలోకి ఏమొచ్చింది? నీ జీవితంలోకి ఏమొచ్చింది? పాపం ఆ పేతురు రాత్రి అంతా తిరగబడ్డాడు, కానీ రాత్రి అంతా సముద్రం అంతా తిరిగేసాడు, కానీ ఒక్క చేప తిరగలేదు, ఒక్క చేప దొరకలేదు. ఓ నా ప్రియమైన దేవుని బిడ్డ, జీవితంలో నువ్వు తిరిగి 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 అలసిపోయేవేమో పేతురులాగా. ఒకవేళ జీవితం అంతా పోరాడి పోరాడి కష్టాల చేత, బాధల చేత, అవమానాల చేత, నిందల చేత, ఆ యొక్క దెయ్యాల చేత పోరాడి 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 ఓడిపోతున్నావేమో. జీవితంలో ఓడిపోతున్నావేమో. కష్టాలు జయించలేక, బాధలు జయించలేక, ఇబ్బందులు జయించలేక, నిందలు జయించలేక, భయంకరమైన కష్టాల కొలంలో మునిగిపోయి ఈ బాధలకు విడుదలెప్పుడు అని ఎదురు చూస్తున్నావేమో. ఒకవేళ నా ప్రియమైన సహోదరి, నువ్వు పేతుర్లా కనుక నువ్వు విసుకుపోతే, పేతుర్లా కనుక నువ్వు అలసిపోతే, నువ్వు ఒక్కసారి ఈ సమయం నీదే, ఈ సమయం నీదే. పేతురు కూడా అలసిపోయాడు, పేతురు కూడా విసిపోయాడు, తిరిగి తిరిగి అలసిపోయాడు జీవితంలో. నువ్వు కూడా బాధల చేత, కష్టాల చేత, అప్పుల చేత, నిందల చేత, తాగుడి చేత, సినిమాల చేత, పాపము చేత, భయంకరమైన కార్యాలన్నిటి చేత, భూతుల చేత, ఏమండి అసహ్యమైన కార్యాల చేత, అసూయ చేత, ద్వేషాల చేత, ఎన్నో భయంకరమైన కార్యాల చేత ఇసుకుపోయేవేమో నీ జీవితంలో. ఒకసారి చూసుకో నీ వైపు. నీ జీవితంలో ఇసుక వేసారిపోయేవేమో. ఒక్కసారి నీ జీవితం వైపు తొంగి చూడు. పేతురైతే అలసిపోయాడు, పేతురైతే చాలా భయంకరంగా అలసిపోయాడు. ఏం చేయాలో తెలియని అయోమైన పరిస్థితిలో ఉన్నాడు. చేపలు పట్టడం అంటే చాలా టాలెంటెడ్ పర్సన్ పడి. చేపలు పట్టడం అంటే, వలయడం అంటే పేతురికి తెలిసినంత టెక్నిక్ ఇంకెవరికి తెలియదంట. అంత టెక్నిక్ కలిగిన వాడు. అలాంటి వాడు ఒక్క చేప పట్టలేదండి. ఈరోజు నీ జీవితంలో ఆ విధంగా అలసిపోయేవేమో. నీ జీవితంలో ఎన్ని టాలెంట్ ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, నేనే తెలివైన ప్రపంచంలో అని నువ్వు చెప్పుకున్నా, అడుక్కున్నావేమో ఇంటికి తిరిగి. లేకపోతే జీవితంలో అలసిపోయేవేమో. లేకపోతే ఆ యొక్క భయంకరమైన జీవితాల చేత అనగారిపోతున్నావేమో, సమస్యల చేత. ఇప్పుడు ఇది నీ సమయం. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇది నీ సమయం. కానీ పేతురుని దేవుడు ఏం చేస్తాడు? అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడంటే, పేరు పెట్టి పిలిచి వాక్యంలోనికి కొంచెం లోతుగా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఎందుకంటే లోతుగా వెళ్తేనే చేపలు ఆడతాయి. హల్లెలూయా. ఎవరు వింటున్నారండి? వింటున్నారా? నీకు చేపలు పొందుకోవాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుని యొక్క మహిమ పొందుకోవాలంటే, దేవుని దగ్గర నువ్వేదైనా పొందుకోవాలంటే కొంచెం లోతుకి వెళ్ళాలి. హల్లెలూయా. కొంచెం లోతుకి వెళ్ళకుండా, వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్ళకుండా నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోలేవు సహోదరి. దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోలేవు. దేవుడి దగ్గర నుంచి ఏదైనా నువ్వు పొందుకోవాలంటే వాక్యం యొక్క లోతులోకి వెళ్ళాలి. సినిమాలకు వెళ్ళమంటే, ఆ లోతుల్లోకి వెళ్ళమంటే, అబ్బా ఆ లోతుల్లోకి వెళ్ళిపోయావు. ఏడ్చి నువ్వే కూడా ఏడు చేస్తావు. చూసావు సీరియల్ చూస్తున్నారనుకోండి, ఆమె బాధ కలిగి అక్కడ ఏదో సన్నివేశం జరుగుతూ ఉంటుంది. ఆ లోతులోకి వెళ్ళిపోయి ఆమె ఏడుతుండే ఇక్కడ నీళ్ళు కాలిపోతాయి. ఇంటి ఈమె చీర తడిచిపోతూ ఉంటుంది ఒక పక్క నుంచి. హల్లెలూయా. ఆ కొంగెట్టిని ఇలా తుడి చేసుకుంటా మా ఇంట్లో ఉంటుంది ఒక ఆమె. అందుకే చెప్తున్నాను నేను, ఓ పక్కన కొంగట్టును తుడిచేత ఉండేది, 7 శాతం ఉండేది. సీరియల్ చూడటం మానేది కాదు, చూసేత ఉండేది. అలాగా నేను పక్కన నవ్వుకునేవాడిని. ఎందుకు ఏడుతున్నావు అంటే,
ఈ పక్క తిరిగి ముసుముసిన వాళ్ళు గురించి మళ్ళీ హల్లెలూయా. సినిమాల్లోకి వెళ్ళి ఏడ్చేస్తారు చాలా మంది. చూడండి, కొంతమంది క్రికెట్ స్టేడియంలోకి వెళ్తారు. క్రికెట్ అంటే చాలా మందికి పిచ్చి ఉంటుంది. స్టేడియంలోకి వెళ్తారు, ఆ క్రికెట్ ఆడి కూడా 6 కొట్టాడంటే అందరూ లేచి ఒకేసారి గొంతులేసేస్తారు. 4 కొట్టినా సరే ఒకేసారి గొంతులేసేస్తారు. సినిమా టీవీ సీరియల్లో లీనమైపోతారు, ఆ క్రికెట్లో నేను లీనమైపోతారు. కొంతమంది కబడ్డీ అని, కొంతమంది రేస్లు అని, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. అక్కడ అక్కడ ఏదో ఒక గొప్ప కార్యం జరగగానే ఇక్కడ ఎలా గొంతులేసేస్తారు. ఎందుకంటే అందులో లీనమైపోరు. సీరియల్లో లీనమైపోయి ఉంటారు, సినిమాల్లో లీనమైపోయి ఉంటారు, క్రికెట్లో లీనమైపోయి ఉంటారు. కొంతమంది కోడి పందాలు పిచ్చి ఉంటారు. కోడి కొట్టుకుంటుంటే ఏళ్ళ గొంతులేసేస్తారు. అది చచ్చిపోయి రక్తాలు కాకుండా ఉంటే ఏళ్ళ గొంతులు కేరింతలు. ఎందుకు ఇలా పిచ్చి? అది కోడి పందాలు పిచ్చి, గుండాడు పిచ్చి. హల్లెలూయా. అంటే ఇందులో లీనమై ఇందులో ఆనందిస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సీమోన్ పేతురుని నువ్వు వాక్యంలో ఆనందించేయ అని వాక్యం లోతులో తీసుకెళ్తాడు. దేవుని నాకు మహిమ కలుగును గాక. దేవుని పిల్లలు ఎక్కడ ఆనందిస్తారండి? వాక్యంలో ఆనందిస్తారు. దేవుని పిల్లలు నిజముగా ఆనందించే ప్లేస్ ఎక్కడంటే దేవుని సన్నిధి, దేవుని వాక్యంలో. ఎంతగా ఆనందిస్తారంటే వాళ్ళ సంతోషానికి అవధులు ఉండవు. ఒకసారి మీరు ఈ శేషరాపురం చర్చిలోకి వెళ్ళండి. మా పాస్టర్ గారు పీటర్ గారు బోధిస్తుంటే ఒకడు కూర్చున్నోడు కదండి, ఒకడు కూర్చున్నోడు కాదు, ఎగిరి గొంతులేసేసి ఆమేన్ 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 అని అరుచుకుంటూ ఆనందంతో కేరింతో కొట్టేవారు. అంతగా లీనమయ్యేవారు అందులో. హల్లెలూయా. లీనమైతే అలా ఉంటుంది. లేకపోతే ఎప్పుడు ముగించేస్తాడు పొరకిండి ఎత్తాడు అనుకుంటారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 2 పాయింట్లు చెప్పిన ముగిస్తాను. ఒక పాయింట్ నేను చెప్పాను, నేను వచ్చే వారం అడుగుతాను, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని నాతో మీరు వాక్యంలో లీనమవుతే ఏకీభవించి దాంతో ముందుకెళ్ళండి. ఇక్కడ 2 పాయింట్లు కూడా మెయిన్ ఓటం పెట్టాడు. ఆయన ప్రార్థన పెట్టాడు. అక్కడ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు ఆయన మొట్టమొదటిగా యేసుక్రీస్తు శ్రీమోని ఫస్ట్ పేరు పెట్టి పిలిచాడు. ఫస్ట్ ఇది పిలుపు, దేవుని యొక్క పిలుపు అండి. ఇది పేతురుకి దేవుని యొక్క పిలుపు వచ్చింది. హల్లెలూయా. ఎవరు పెట్టినారా? దీన్ని నీతీకరణ అని మనం అంటున్నాం. నీతీకరణ అనగా నిన్ను పేరు పెట్టి పిలవడమే నీతీకరణ. అబ్రహామును కూడా మొట్టమొదటిగా పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలవడం అంటే రత్నం రాజు నువ్వు వచ్చే నా రాజ్యంలో కానీ పిల్లడైనా, లేకపోతే వేణు నువ్వు వచ్చి నా రాజ్యంలో కానీ పిల్లడైనా. పేరు పెట్టి పిలవడం అంటే ఆయన యొక్క మెసేజ్ ఏదైతే ఉందో, ఆయన యొక్క వర్తమానం ఏదైతే ఉందో దాన్ని పరిచయం చేయడమే పేరు పెట్టి పిలవడం. హల్లెలూయా. ఆ గడి యొక్క వర్తమానాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ఆ గడి యొక్క వర్తమానం ఎవరంటే ప్రభువుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు స్వయంగా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎవరిని? పేతుర్ని. నిన్ను కూడా పేరు పెట్టి పిలిచాడు దేవుడు. నిన్ను ఎప్పుడైతే గడి యొక్క వర్తమానం పిలిచాడో, నువ్వు ఎప్పుడైతే వర్తమానం అర్థం చేసుకున్నావో దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు అని అర్థం. హల్లెలూయా. పేరు పెట్టి పిలిచాడు ఫస్ట్ పాయింట్. రెండోది ఏమిటంటే పిలిచిన ఆయన్ని లోతుగా నడిపిస్తున్నాడు. ఏం చేశాడండి? పిలిచిన ఆయన్ని కొంచెం లోతుగా వెళ్ళమంటున్నాడు. లోతుగా వెళ్ళమని ఇప్పుడు లోతుగా వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, లోతుగా వెళ్ళిన తర్వాత ఆయన లోతుగా తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఎలాంటి లోతుకు తీసుకెళ్తున్నాడంటే, ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను చూడండి. ఈ కాలం యొక్క వాక్యం లోతులోనికి దేవుడిని నడిపించాలంటే నిన్ను ఏ విధంగా నడిపిస్తున్నాడంటే చూడండి. దేవుడు నిన్ను పిలిస్తే నీకు దేవుని యొక్క ఆలోచన చెప్పి నిన్ను లోతైన వాక్యంలోనికి దేవుని యొక్క నిత్య జీవం పొందుకునేంత లోతుగా గూఢమైన సంగతులు నీకు వివరించి మొత్తలు పగలగొట్టి బైబిల్ మర్మాలు నీకు తెలియజేస్తాడు. ఏంటి బైబిల్ మర్మాలు అంటే చూడండి. సర్ప సంతానం, బైబిల్ ఒక హిస్టరీ. బైబిల్లో దాచబడిన మర్మం ఏంటంటే సర్ప సంతానం. సర్ప సంతానం బైబిల్ ఉన్నారు,
దేవుని సంతానం బైబిల్లో ఉన్నారు. నెక్స్ట్ రెండోది ఏంటంటే ముగ్గురు దేవుళ్ళ ఒక దేవుడా, త్రిత్వము అనే దేవుని యొక్క మర్మం, క్రీస్తు యొక్క మర్మం, ముందు నిర్ణయం యొక్క మర్మం, క్రొత్త జన్మ యొక్క మర్మం, పరిశుద్ధాత్మ బాప్తిజం యొక్క మర్మం, గొర్రెపిల్ల యొక్క మర్మం, గొర్రెపిల్ల భార్య యొక్క మర్మం, మహావేష యొక్క మర్మం, 7 కొండల యొక్క మర్మం, సూర్యుని ధరించిన స్త్రీ యొక్క మర్మం, 7 ముద్రల యొక్క మర్మం, 7 ఊర్ముల మర్మం, 7 తెగుళ్ళ మర్మం, 7 బోర్ల మర్మం, 7 సంఘాల మర్మం, 7 పాత్రల మర్మం, 3 ప్రపంచ యుద్ధాల మర్మం, 3 అయ్యోల మర్మం, 7వ దూత యొక్క మర్మం, 7 దూతల యొక్క మర్మం, బలిష్ఠుడైన దూత యొక్క నిబంధన దూత యొక్క మర్మం, పరలోక మర్మం, పాతాళ మర్మం, పరదేశి యొక్క మర్మం, 3 రాకడ యొక్క మర్మం, రహస్య రాకడ యొక్క మర్మం, 7 పరిపాలన యొక్క మర్మం, విశ్రాంతి దినం యొక్క మర్మం, బాప్తిజం యొక్క మర్మం, బోధ యొక్క మర్మం, అంత్యక్రీస్తు యొక్క మర్మం, సంఘములో దెయ్యం యొక్క మర్మం, సాతాను యొక్క రాకడ యొక్క మర్మం, 20 కోట్ల దెయ్యాల యొక్క మర్మం, అరిమిగద్దుని యొక్క మర్మం, అన్య జనుల యొక్క సంఘం యొక్క మర్మం, ఇజ్రాయెల్ దేశం యొక్క మర్మం, ప్రపంచ దేశాల యొక్క అంతం యొక్క మర్మం, 1000 ఏళ్ల పాలన యొక్క మర్మం, సమస్త బైబిల్ యొక్క మర్మాలన్నీ కూడా తెలియజేసి దేవుడు నిన్ను గూఢమైన సంగతులను తెలియజేసి వాక్యపు లోతుల్లోకి నిన్ను నడిపించేదే వాక్యం యొక్క లోతు. దేవుడు నాకు మహిమగలను గాక. ఇన్ని మర్మాలు ఉన్నాయి. మరి ఇన్ని మర్మాల్లో ఒక్క మర్మమైన మనం ఇప్పుడు తెలుసుకున్నామా అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే విశ్వాసం మనకు వస్తుంది. దేవుడు నాకు మహిమగలను గాక. ఇప్పుడు ఇవన్నీ కూడా వాక్యంలో భాగమైన దేవుని కుమారులు కుమార్తెలకు దేవుడు దాన్ని తెలియజేసి ఆయనలో భాగంగా చేసి ఆయన మధ్యాకాశంలో తీసుకెళ్ళడానికి దేవుడి వాక్యాలన్నీ తెలుస్తూ ఉన్నాడు. ఏమనండి, ఏమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ తెలిసిన తర్వాత దేవుడి కార్యాలన్నీ చేస్తూ ఉన్నాడు. వాక్యం తెరుస్తూ ఉన్నాడు. వాక్యం తెరిచి ఆయన లోతు నడిపిస్తున్నాడు. లోతుకి ఎందుకు నడిపించాడంటే పేతురు లోతుగా వెళ్ళి కుడి పక్కన వలయమన్నాడు. హల్లెలూయా. లోతుకి వెళ్ళి కుడి పక్కన వలయమన్నాడు. కుడి పక్కన వలయమనగానే పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, రాత్రి అంతా కష్టపడ్డాము, అయితే ఏమి ఫలితం లేదు, కానీ నీ మాట చెప్పున వలేస్తున్నామని చెప్పి అలా గీసి అలా వలయాడు. కుడి పక్కన ఎప్పుడైతే వలేసాడో ఆ వలలో విస్తారమైన చేపలని పడిపోయి వల లాగడానికి రావట్లేదు. చుట్టుపక్కల పడవలందరూ కేకేశారు. చుట్టుపక్కల పడవలందరూ వచ్చేసారు. ఆ వల ఎంత లాగినా రావట్లేదు. వచ్చిన చేపలన్నీ పడవలండి అంటే పక్కన పడవలన్నీ నిండిపోయి కానీ ఈ పడవ నిండిపోయింది కానీ వలలో ఉన్న చేప తాగట్లేదు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క పరలోకమైన విస్తారమైన దీవెనంతయు కూడా నీకు ఇవ్వాలంటే, పరలోకములను విస్తారమైన దీవెనంతయు, పరలోక మర్మాలన్నీ తెరిచి విస్తారమైన దీవెనలన్నీ నీకు ఇవ్వాలంటే నీవు ఆయన మాట చెప్పున లోతుగా వెళ్ళి, మూడోది ఏమిటంటే ఆయన మాట చెప్పున వల వేయాలి. అంటే నువ్వు వర్తమానం లోతుగా వెళ్ళి ఆయన మాట ప్రకారంగా, ఆయన ఆజ్ఞ ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీకు విస్తారమైన దీవెనలన్నీ కలుగుతాయి. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నేను ముగిస్తున్నాను. ఎంతమందికి అర్థమైందండి మెసేజ్? హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుని యొక్క పిలుపును అందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మాట ప్రకారంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు వినాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో విని ఆ మాట ప్రకారంగా నువ్వు లోతుగా వెళ్ళి, వాక్యముకు లోతుల్లోకి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే వలేస్తావో ఆ వల విస్తారంగా ఆశీర్వదించబడతారు. నీ జీవితం విస్తారంగా ఆశీర్వదించబడాలంటే, నీ యొక్క జీవితం విస్తారంగా ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలండి? దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నువ్వు వెళ్ళాలి. ఆజ్ఞ దాటి నువ్వు చేసినప్పుడు శాపాలు తప్ప ఆశీర్వాదాలు రావు. ఆజ్ఞ దాటితే ఏముంటుందో మనం లాస్ట్ లో చూసాం. ఆజ్ఞ నెరవేరిస్తే ఏ విధంగా ఉంటుందో
ఈ వారంలో చూసాం, వచ్చే వారం కూడా చూద్దాం కొన్ని విషయాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం, అందరూ మోకరించాం. చిన్న ప్రార్థన చేయండి. ఇప్పటివరకు దేవుడు మీకు మాట్లాడండి. మీరు మాట్లాడే సమయం వచ్చింది. ఓ ప్రియమైన దేవుని బిడ్డలా, ఆయన మాట చెప్పిన మనం చేసినప్పుడు విస్తారంగా ఆశీర్వదించబడతామని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట చెప్పిన చేసినప్పుడు విస్తారంగా దీవించబడుతుంది. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. పేతురు విసిగిపోయిన జీవితంలో నుంచి, భారభరితమైన హృదయంలో నుంచి, కన్నీళ్లతో, కష్టాలతో, బాధలతో, భయంకరమైన ఏహ్యమైన కార్యాలతో నింపబడిన పేతురు విసిగిపోయి జీవితం అంతా కష్టపడ్డాడు, జీవితం అంతా ఏడ్చాడు, జీవితం అంతా పోరాడాడు. కానీ ఏమి ఫలితం లేకుండా పోయింది. కానీ ఎప్పుడైతే మెస్సీయను కలుసుకొని ఆయన మాట చెప్పిన ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టాడు, దేవుని పిలుపు అందుకొని లోతుగా వెళ్ళి ఆయన మాట చెప్పిన వలేశాడు. విస్తారమైన చేపలు అందులో పడ్డాయి. ఓ ప్రియమైన సహోదరి, నువ్వు కూడా జీవితంలో విసుకుపోయి, జీవితంలో వేసారిపోయి, కష్టాల చేత, బాధల చేత, ఎన్నో సమస్యల చేత, ఒడ్డుడుగు చేత, భయంకరమైన కార్యాల చేత నువ్వు మురుగుపోయి జీవితంలో విసుకుపోయావేమో, జీవితంలో వేసారిపోయావేమో, ఒక్కసారి ఈ గడి యొక్క మెస్సియాను కలుసుకొని, నువ్వు ఎప్పుడైతే ఆయన మాట ప్రకారముగా, వర్తమాన ప్రకారముగా నువ్వు నడుచుకొని లోతుగా వెళ్తే, లోతైన వాక్యం నువ్వు తెలుసుకుంటే, అనేకమైన మర్మాలు నువ్వు ఈ కాలపు వర్తమానం ద్వారా తెలియజేయబడుతున్నప్పుడు, ఆ మర్మములన్నింటినీ తెలుసుకొని నువ్వు ఆయన మాట ప్రకారంగా ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు విస్తారమైన దీవెనని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఓ ప్రియమైన సహోదరి, నీ జీవితంలో ఒక్కసారి దేవునికి 2 నిమిషాలు టైం ఇస్తావా? 2 నిమిషాలు టైం ఇస్తావా? నా జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు పడ్డాను, ఎన్నో బాధలు పడ్డాను. నా జీవితం అంతా కన్నీరే మిగిలింది ప్రభు. నా జీవితం అంతా అలసటే మిగిలింది ప్రభు. నా జీవితం అంతా ఎన్నో అవమానాలు, హేళనల ద్వారా ముందుకెళ్ళాను ప్రభు. జీవితం విసుకుపోయాను తండ్రి, జీవితం విసుకుపోయాను ప్రభు. నా అనుకున్న వాళ్ళే నాకు వ్యతిరేకలైపోయారు. దేవా, ఎన్నో స్వార్థపూరితమైన మనసులతో పోరాడాను, ఎన్నో భయంకరమైన దెయ్యాలతో పోరాడాను, అప్పుడు సమస్యలతో పోరాడుతూ ఉన్నాను. ఎన్నో భయంకరమైన హేళనలతో పోరాడుతూ ఉన్నాను. తాగుడు, నిందలు, బాధలు, బానిసలుగా మారి, సినిమాలకు, వేశ్యలకు బానిసలుగా మారి, అబద్ధాలకు బానిసలుగా మారి, అబద్ధ ప్రవర్తన ద్వారా దేవా, నేను భయంకరమైన కార్యాలు గుండా వెళ్తా ఉన్నాను ప్రభు. ఈరోజు తండ్రి నేను కలుసుకున్నాను, మెస్సియాను కలుసుకున్నాను, ఈ గడియకు వర్తమానం తెలుసుకున్నాను, అనేకమైన మర్మాలు తెలుసుకుని లోతైన వాక్యంలోకి వెళ్తా ఉన్నాను. నీ మాట చెప్పు నేను వేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా జీవితం అనే వల నీ మాట చెప్పును వేయడానికి ఇష్టపడుతున్నాను. విస్తారమైన దీవులను దీవిస్తావని నమ్ముతున్నాను ప్రభు. సహాయం చేయండి ప్రభు. ప్రార్థించండి సహోదరులు, చిన్న ప్రార్థన చేయండి. జీవితంలో చిన్న ప్రార్థన చేయండి. దేవుడు మనం దర్శించాలని. జీవితం తీసుకుపోతే ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే మీకు అనుకూలమైన సమయం. రేపటి దేవం మనకు ఉంటుందో లేదో మనకు తెలియదు. ఓ సహోదరి, సమయం ఉండగానే మనం సిద్ధపడదాం, సమయం ఉండగానే మనం గోజాడదాం, సమయం ఉండగానే ప్రార్థిద్దాం. ప్రభువా, ఈ సమయం నీది ప్రభు. నువ్వు నాతో మాట్లాడవు ప్రభువా. దేవ, లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించి దేవుడు, ఒకవేళ సముద్రంలో చేపలు లేకపోయినా ఆ పేతురు వేసిన వలకాడ విస్తారమైన చేపలు సృష్టించిన దేవుడు తండ్రి. ఈరోజు మా జీవితంలో ఏ కార్యాలు లేకపోయినా, ఏ కార్యాలు చూడకపోయినా, నీ మాట ప్రకారంగా మేము నడిచినప్పుడు, నీ వర్తమాన ప్రకారంగా మేము నడిచినప్పుడు నా జీవితం అనే వల విస్తారంగా ఆశీర్వదించబడతా ఉంది, విస్తారమైన దీవెనతో నింపబడతా ఉంది ప్రభువా. మేము దేవా నీ మాట చెప్పును మేము నడుచుకోవాలి.
నీ వర్తమానం పట్టుకొని నిలబడాలి. నీ మాట చెప్పున నిలబడాలి. నీ మాట చెప్పున నా జీవితమైన వల విస్తరాలి. అప్పుడు మాకు విస్తారమైన చేపలు పడతా ఉన్నాయి, విస్తారమైన ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. మెండైన ఆశీర్వాదాలతో మా కుటుంబం నింపబడతా ఉంది. ప్రభు సహాయం చేయండి, ప్రభు సహాయం చేయండి తండ్రి. ప్రార్థించాక సహోదరులారా